మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీసీసీఐ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా కన్నుమూశారు. 2 రోజుల క్రితం గుండె నొప్పితో బాధపడుతూ కోల్కతా ఆసుపత్రిలో చేరిన దాల్మియాకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించారు. ఇవాళ సాయంత్రం దాల్మియా ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన దాల్మియా అనారోగ్యం కారణంగా కొంతకాలంగా బోర్డు కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. 90వ దశకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బీసీసీఐని లాభాల బాట పట్టించిన దాల్మియా అనంతర కాలంలో ఐసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బోర్డులో సంస్కరణలకు నాంది పలికిన దాల్మియా తన కెరీర్లో ఎంతోమంది యువ క్రీడాకారులను ప్రోత్సహించారు. भावना रहती थी। मैं आशा करता हूं कि भगवान उनको अपने श्री चरणों में स्थान देगा। We lost Jagmohan Dalmia. Yes, sir. I feel really sorry for the demise of Mr. Jagmohan Dalmia. It's a great loss to cricket, not only Indian but international cricket. He was one man who brought money into cricket, not like the current crop who use the money the way they want to, but he bought it for cricket and cricketers. He started the pension for the senior cricketers who had played earlier when they never got that money. My wife and I had once gone to him and asked him for some support for a Pratibha Ki Talash program that we used to do through our NGO. And he took the idea straight away. And he started TRDOs, Talent Research Development Officers. And Dilip Vengsarkar was the first chief of that TRDO. He brought in money to ICC also, the first president of the ICC. And he basically always felt for the cricketers. So I really feel that it's a great loss for cricket, my personal loss also. మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీసీసీఐ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా కన్నుమూశారు. 2 రోజుల క్రితం గుండె నొప్పితో బాధపడుతూ కోల్కతా ఆసుపత్రిలో చేరిన దాల్మియాకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించారు. ఇవాళ సాయంత్రం దాల్మియా ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన దాల్మియా అనారోగ్యం కారణంగా కొంతకాలంగా బోర్డు కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. 90వ దశకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బీసీసీఐని లాభాల బాట పట్టించిన దాల్మియా అనంతర కాలంలో ఐసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బోర్డులో సంస్కరణలకు నాంది పలికిన దాల్మియా తన కెరీర్లో ఎంతోమంది యువ క్రీడాకారులను ప్రోత్సహించారు.